వ్యవస్థ ఉంది. అంటే ఇక్కడ ఎన్ని వెపన్స్ ఉన్నాయనేది కాదు, ఆ వెపన్స్ తాలూకా అధునాతనమైనటువంటి వ్యవస్థ ఏంటి, అందులో ఉన్నటువంటి సాంకేతికత ఏంటి అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. వాళ్ళ దగ్గర 100 మంది ఉన్నారు, మన దగ్గర 100 మంది ఉన్నారంటే మన ఎవరో ఒక ఆయన సైనికాధికారి చెప్తున్నాడు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సైనికాధికారి ఈక్వల్ టు ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి ఒక సిపాయి, సో మన దగ్గర ఉన్నటువంటి ఒక సైనికుడు అక్కడ ఉన్న సైనికాధికారితో సమానం అని చెప్పినప్పుడు సో ఆ సామర్థ్యం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఆ సామర్థ్యాన్ని కానీ మనం కానీ చూసుకున్నట్లయితే భారత్ దగ్గరే అధునాతనమైనటువంటి ఆయుధ సంపత్తి ఉంది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు పాకిస్తాన్ రెండే కాదు, వాళ్ళు మన మీద పంపించినటువంటి మిసైల్స్ చాలా చోట్ల పంపించారు. అవంతిపుర అనేటటువంటి ప్రాంతం మీదకి టార్గెట్ చేశారు. ఎస్పెషల్లీ ఏదైతే స్వర్ణ దేవాలయం ఉంది, సో స్వర్ణ దేవాలయం ఉన్నటువంటి అమృత్సర్లో కూడా దాడులు చేయాలని చెప్పేసి వాళ్ళు పూనుకున్నటువంటి సిచ్యువేషన్ చూసాం. పఠాన్కోట్లో చేయాలనుకున్నారు, అలాగే కపూర్తలా అనేటటువంటి ప్రాంతం, జలంధర్ అనేటువంటి ప్రాంతం, ఈ విధంగా 15 చోట్ల దాడులు చేసేందుకు వాళ్ళు క్షిపణులు కూడా సిద్ధం చేసుకున్నారు. కానీ వాటన్నిటినీ కూడా భారత్ చాలా తీవ్రంగా ఖండించింది, వాటిని దెబ్బ కొట్టినటువంటి పరిస్థితి. భారత్ దగ్గర ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి వెపన్స్ తోటి దాన్ని అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు చైనా నుంచి కొనుగోలు చేశారు. ఇందాక మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే వాళ్ళు దగ్గర ఉన్నటువంటి వెపన్స్ ఏంటి అవి, సో వాళ్ళ దగ్గర ఉండేది ఏంటంటే HQ-కి సంబంధించిన HQ-9 అనేటటువంటి ఒక క్షిపణి రక్షణ వ్యవస్థ ఒకటి ఉందన్నమాట. సో దాన్ని ఈరోజు భారత్ ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తి సంఖ్య కాదు ఇక్కడ ఇంపార్టెంట్, అందులో ఉన్నటువంటి సాంకేతిక ఇంపార్టెంట్, అంతేకాకుండా వాటిలో ఉన్నటువంటి ప్రత్యేకత కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఆ రెండింటిని కానీ మనం కానీ సరిపోల్చుకుంటే భారత్ ముందు కనీసం నిలబడడానికి కూడా పాకిస్తాన్కి అవకాశం లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏదో కవ్వింపు చర్యలకు పాల్పడమో, లేకపోతే ఏదో దాడులు చేయాలనుకోవడమో, లేకపోతే భారత్ని ఏదో కవ్వింపు చర్యలకు పాల్పడమో తప్ప పాకిస్తాన్ అంతకుమించి ఏమీ చేయలేదు అనేది మాత్రం నిన్న పాకిస్తాన్ చేసినటువంటి దాడుల వల్ల ఈరోజు భారత్ ఆ రక్షణ వ్యవస్థల్ని ధ్వంసం చేసినటువంటి సిచ్యువేషన్ బట్టి చూస్తుంటే స్పష్టంగా తెలుస్తుంది. అయితే పాక్ దుశ్చర్యల్ని కూడా సమర్థవంతంగా తిప్పికొట్టాం, అక్కడ ఉన్న ఎయిర్ డిఫెన్స్ని కూడా మేము ఆ సిస్టమ్ని కూడా ధ్వంసం చేశామని చెప్పి మాట్లాడారు. అండ్ నిన్న చనిపోయిన వాళ్ళ వీడియోస్ని కూడా ప్రపంచానికి మీరు అందించారు, ప్రపంచంలో అందరూ చూశారు. సో మీరు ఉగ్రవాదులు కాదు అంటే ఎవరు నమ్మరనే విషయాన్ని కూడా ఈరోజు మిస్ట్రీ స్పష్టం చేశారు. అండ్ ఇవాళ ఇప్పుడు కేంద్రం ఏం చేసింది, మొత్తం పాడ్కాస్ట్లు అన్నింటినీ కూడా బ్యాన్ చేసి పడేసింది. అండ్ ఉద్రిక్త పరిస్థితులు ఇంకా నెలకొనే అవకాశాలు ఉన్నాయా? మిస్ట్రీ కూడా అన్నారు అసలు చర్చల మాటే లేదు ఇంకా అని. ఖచ్చితంగా, ఎందుకంటే చర్చించేటటువంటి అవకాశం లేదు. పాకిస్తాన్కి అవకాశం ఇచ్చారు. ఏంటి ఇందాక నుంచి ఇందాక ఆయన మిస్ట్రీ ఫస్ట్ నుంచి చెప్తున్నది అదే, TRFకి సంబంధించినటువంటి దాన్ని రద్దు చేస్తే, లేకపోతే వాళ్ళ మీద బ్యాన్ విధిస్తే ఖచ్చితంగా మేము మీతోటి మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాం అని చెప్పేసి చెప్పారు. కానీ వీళ్ళు వినకుండా మొండికి వెళ్ళినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈరోజు TRF కోసం, ఇందాక నేను చెప్పినట్టు TRF కోసం ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాద సంస్థల కోసం పాకిస్తాన్ బలి కాబోతోంది. ఒకవేళ ఇలాగే కానీ కంటిన్యూ అయితే పాకిస్తాన్ నాలుగు ముక్కలు అవుతాయి. ఈ 4 ముక్కట్లో కొంత పోయేసేసి ఆఫ్ఘనిస్తాన్లో కలుస్తుంది. ఒక సింధు ప్రాంతం అంతా కూడా, పంజాబ్ ప్రాంతం అంతా ఒక రాష్ట్రంగా ఏర్పడుతుంది. అలాగే బలూచిస్తాన్ ప్రాంతం ఒకటి ఏర్పడుతుంది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి అదంతా కూడా జమ్మూ కాశ్మీర్గా మారిపోయి భారత్లో కలిసిపెట్టే అవకాశం ఉన్నాయి. పాకిస్తాన్కి సంబంధించి ఆ 4-5 ప్రాంతాలు ఇందాక మనం చెప్పు రావల్పిండి కావచ్చు, అలాగే సియోల్కోట్ కాదు, సో రావల్పిండి, అలాగే లాహోర్ కావచ్చు, సో ఈ ప్రాంతాలన్నీ కూడా ఇస్లామాబాద్, సో ఇవన్నీ కూడా మిగిలేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో అందుకని పాకిస్తాన్ ఇప్పటికైనా సరే భారత్ తోటి కాలబేరానికి, లేకపోతే TRF నిషేధిస్తామని చెప్పడం, లేకపోతే ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు అప్పగిస్తామని చెప్పడం, ఉగ్రవాద సంస్థల మీద నిషేధం విధిస్తామని చెప్పడం, ఇలాంటిగానే అంగీకరిస్తే ఖచ్చితంగా భారత్ కాకుండా మేము ఇలాగే ఉంటాం, మీ మీద దాడులు చేస్తామంటే మాత్రం ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా చాలా గర్వంగా చెప్పుకోవాలి, పాకిస్తాన్కి సంబంధించిన ఒక మిసైల్ కానీ, ఒక డ్రోన్ కానీ అది సజీవంగా, అంటే అది ఏదైతే పవర్లో అంటే నిర్వీర్యం కాకుండానే భారత్ భూభాగాన్ని తాకలేకపోయింది. అది గొప్పతనం. సో అది నిర్జీవమైపోయి భారత భూభాగంలో పడిపోయిందే తప్ప అది నేరుగా వచ్చి భారత భూభాగాన్ని తాకలేకపోయింది. అది భారత దగ్గర ఉన్నటువంటి గొప్పతనం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని చాలా గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం. అన్ని దాడులు చేసిన పాకిస్తాన్ ఒక్క మిసైల్ కానీ, ఒక్క డ్రోన్ కానీ భారత్ భూభాగాన్ని సజీవంగా వచ్చి టచ్ చేయలేకపోయినాయి.
నిర్జీవంగా పడిపోయినాయి తప్ప. సో దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, గుర్తించాలి. భారత్కి సంబంధించినటువంటి సైన్యానికి, అలాగే ఎవరైతే వీటన్నిటిలో కూడా పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో పాకిస్తాన్ ఏదో చేసేటటువంటి బుడ్డ బెదిరింపులు కావచ్చు, అంతేకాకుండా పాకిస్తాన్ ప్రస్తుతం మేమేదో చేసేస్తామని చెప్పి చెప్తున్నటువంటి మాటలు ఏవి కూడా ఇక్కడ పప్పులు ఉడికేటటువంటి అవకాశాలు లేవు. అలాగే అసీం మునీర్, ఆయన ఎవరైతే పాకిస్తాన్ సంబంధించినటువంటి ఈ ఆర్మీ చీఫ్ ఉన్నాడో ఆయన కూడా ఏ వైపు తెలియదు, ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఇప్పటివరకు ఆయన కూడా కనపల్లా. పాకిస్తాన్ ప్రధాని పాపం ఆయన ఏదో మీటింగ్లు పెట్టుకున్నాడు, హై లెవెల్ కమిటీ మీటింగ్లు పెట్టుకుంటున్నాడు, బయటకు వస్తున్నాడు, ఏదో మాట్లాడేసి వెళ్ళిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఏదైతే పాకిస్తాన్ని మాత్రం ఖచ్చితంగా భారత్ కంట్రోల్ చేసేసింది. ఇక పాకిస్తాన్ వచ్చేసి ఇక్కడ ఖచ్చితంగా దాడులు చేసేటటువంటి అవకాశాలు లేవు. ఒకవేళ చేస్తే ఇవాళ నైట్కి దాడులు చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఆ దాడులు కూడా తిప్పికొట్టడానికి ఆల్రెడీ భారత్ చాలా సంసిద్ధతతోటి ఉంది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో దీంతోపాటు ఇందాక మీరు చెప్పినట్టు పాకిస్తాన్ కంటెంట్తో ఉన్నటువంటి దేన్ని కూడా వాడొద్దు అని చెప్పేసి కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. అలాగే ఇప్పుడు మనకు ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి మరి కాసేపట్లో అంటే 7 గంటలకు అనుకుంటాను ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మరి కాసేపట్లో ఆయన కలవబోతున్నాడు. సో ఎందుకు ఈ కలయిక జరగబోతుంది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా పాకిస్తాన్కి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఏదైతే సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నింటినీ కూడా ప్రస్తుతానికి భారత్ నిషేధించినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఓవరాల్గా దీంతో పాటు ఒక సమాచారం అందుతుంది, ఒకవేళ పాకిస్తాన్ కానీ దాడి చేస్తే మన దగ్గర ఉన్నటువంటి ఆకాశ్ యుద్ధ విమానం అది సిద్ధంగా ఉంది. సో ఖచ్చితంగా ఇది అడ్డుకునేందుకు అవసరమైనటువంటి రక్షణ వ్యవస్థ భారత్కు ఉపయోగపడుతుంది అనేది కూడా ఇక్కడ మనకు ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం బట్టి కూడా అందుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఏదైతే దాడులు ఉన్నాయో వాటన్నింటి కూడా భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతుంది. అంతేకాకుండా భారత్ చేసేటటువంటి ఏదైతే డ్రోన్లతోటి పాకిస్తాన్ ప్రస్తుతానికి ఉక్కిరి అవుతుంది. అంతేకాకుండా ఇందాక మీరు చెప్పినట్టు ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఒక అది ఏదైతే ఒక గ్రౌండ్ ఉందో అంటే ఒక స్టేడియం ఉందో, స్టేడియం మీద కూడా డ్రోన్లకు సంబంధించినటువంటి దాడి జరిగింది. అక్కడ కూడా